రైతు వేదికల నిర్వహణకు నిధులేవి? ఇక 30 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం. కనీస సదుపాయాలు లేక రైతులకు ఇబ్బందులు. కొన్ని చోట్ల సొంత డబ్బులతో నిర్వహిస్తున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2600 రైతు వేదికలు. ఇక పేరుకుపోయిన కరెంటు బిల్లుల బకాయిలంట. ఇక నిద్రలేమితో గుండె జబ్బులు, ఆల్జిమర్ సహా అనేక అనారోగ్య సమస్యలు. గురక నిద్రలేమికి సంకేతం. ఆరెథ్మియా, హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు రోగుల్లో 30 నుంచి 60% మందికి మంచి నిద్రతో సత్ఫలితాలట. నిద్ర ఏకదాటిగా 6 నుంచి 8 గంటలు ఉండాలి. మధ్యాహ్నం 30 నిమిషాల కునుకుతో మేలు. మధ్యాహ్నం కనీసం 30 నిమిషాలు పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలంట. స్మార్ట్ పరికరాలతో సమస్యలే ఎక్కువ. వరల్డ్ స్లీప్ డే సందర్భంగా ఏజీ హాస్పిటల్ సంస్థలో ఇవాళ వరల్డ్ స్లీప్ డే నట. ఇవాళ బతుకోరు అందరూ, మంచిగా నిద్రపోరి. పెళ్లితో మగవాళ్ళు లావెక్కుతారంట. సింగిల్స్తో పోలిస్తే వివాహమైన పురుషుల్లో 62% అధిక బరువుకు ఛాన్స్ అంట. 3 రెట్లు ఎక్కువగా ఊబకాయ ప్రమాదం. ఇక ఇది మహిళల్లో 39% మాత్రమే. ఇక వార్తా పరిశోధనల అధ్యయనం పెరిగే ఆహార పరిమాణం తర్వాత శారీరక శ్రమ లేకపోవడమే కారణం అంటున్నారంట నిపుణులు. గట్టిగా ఆలోచించండి ఓ అమ్మా నాన్న, పిల్లలేం చేశారు పాపం. వాస్తవం. కన్న బిడ్డల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు. తాము చనిపోతే వాళ్ళు ఏమవుతారోనని భయం. కన్నవారి మానసిక రుగ్మతలై చిన్నారులకు శాపం అవుతున్న వైనం. సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయచ్చు అని చెప్పి మానసిక వైద్యులు చెప్తాం. వాళ్ళు చచ్చిపోయింది కాక పిల్లల్ని కూడా చంపేస్తారు. ఆయన చచ్చిపోవడే కరెక్ట్ కాదండి. ఆయన చచ్చిపోతే సమస్య పరిష్కారం అయిపోయినట్టే. ఇక 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు 1,50,000 కోట్లు. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసన మండలికి వెల్లడించిన ప్రభుత్వం. గత డిసెంబర్లో తీసుకున్నది 13,909 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు. ఇవన్నీ కలిపితే 1,50,000 కోట్లు దాటే అవకాశం. బీఆర్ఎస్ హయాంలో అప్పు 6,71,757 కోట్లు. రెండు కలిస్తే రుణభారం 8 మంచిగా చేసిరా తెలంగాణ పని ఇద్దరు కలిసి మంచిగా 8,24,000 కోట్లు మీ తాతలు కడతారు. మళ్ళీ ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కట్టాలి. వీళ్ళు అప్పులు చేసి ప్రాజెక్టులలో పెట్టి కమిషన్లు మింగిరు. ఇప్పుడు 1,50,000 కోట్లు మళ్ళీ వచ్చిందంట ఇంకా ఎక్స్ట్రా. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. గత సమావేశాల్లో ఇదే అంశంపై ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేత హరీష్ రావు విరుచుకుపడగా డిప్యూటీ సీఎం పట్టి అంతే దాటికి ఎదురుదాడి చేసి ప్రభుత్వ వాదన వినిపించారు. ఈసారి కూడా అప్పులపైన విపక్షాలు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత బుధవారం సిఎస్పీ సమావేశంలో కూడా అప్పులపై శ్వేతపత్రం ఇద్దామా అని అధికార పార్టీ నేతలు చర్చించారు. ఇలాంటి తరుణంలో తమ ఏడాది పాలనలో ఏకంగా 1,24,000 కోట్ల రూపాయలు అప్పు చేశామని ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు శాసనమండలిలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 1.24 లక్షల కోట్లు 2024 నవంబర్ 30 వరకు చేసిన అప్పు. ఆ తర్వాత డిసెంబర్లో 13,909 కోట్లు. 2025 జనవరి 1 నుంచి మార్చి 11 వరకు చేసింది 14,800 కోట్ల అప్పు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు రిజర్వ్ బ్యాంకు గణాంకాలు చెప్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు 15 నెలల్లో తీసుకున్న అప్పు 1,52,000 కోట్లు దాటినట్లే భావించాల్సి వస్తుంది. ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి తెచ్చిన బడ్జెట్ అప్పులతో పాటు కార్పొరేషన్ల పేర గ్యారంటీ అప్పులు, గ్యారంటీలు లేకుండా తెచ్చిన అప్పులు ఉన్నాయి. గత శాసనసభ సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1,27,000 కోట్ల అప్పు తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెచ్చిన అప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాత అప్పుల కిస్తీలు వడ్డీలకే చెల్లించాల్సి వస్తుందని, వాటి తోడు కాంట్రాక్టర్ల పాత బిల్లులను చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బదులిచ్చారు. 2023 డిసెంబర్ 7 కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిందట. 1,50,000 కోట్లు చేసిరు ఇప్పుడు అప్పు 15 నెలల. 1,50,000 కోట్లు కొత్త ప్రభుత్వం. ఈ 1,50,000 కోట్లల్లో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాజెక్టులు, ఈ మట్టి పని, తట్ట పని ఇవి చేస్తేనే కమిషన్లు వీటికి పోవచ్చు. చూడాలి, బడ్జెట్ పెట్టిన తర్వాత తెలుస్తుంది. గ్రూప్ 3 టాపర్లు పురుషులే. టాప్ 10 ర్యాంకులో 9 మంది వారే. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ 2,49,557 మంది జనరల్ ర్యాంకుల ప్రకటన. అత్యధిక మార్కులు 339తో ప్రథమ ర్యాంక్ సాధించిన అర్జున్ రెడ్డి. ఓఎంఆర్ షీట్లు నెల రోజులు ఆన్లైన్లో పారదర్శకంగా ప్రక్రియ అని బుర్రా వెంకటేశన్ చెప్తున్నటువంటి మాట. ఓఎంఆర్ షీట్లు పెడుతున్నారు కదా, ఇప్పుడు ఆన్సర్ షీట్లు కూడా పెట్టాలి కదా గ్రూప్ 1కి సంబంధించి. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా ఏం కథనే. తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం ఎంతో అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇక మత్తు తగ్గింది. రాష్ట్రంలో తగ్గిన మద్యం బీర్ల విక్రయాలు. ఇక ఇందుకు పలు కారణాలు ఉన్నాయంట. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా, ఏపీలో అందుబాటులో బ్రాండెడ్ మద్యం, కల్తీ కళ్ళు, నాటుసారపై నియంత్రణ కరువు, ఎంఆర్పీ కన్నా అధిక ధరకు అమ్మకం అంట. 3 నెలల్లో తగ్గిన 1,104 కోట్ల విక్రయాలు తగ్గినాయంట. ఇక హోలీ వేడుకల్లో గంజాయి, కుల్ఫీ, బర్ఫీ. ఇక గంజాయితో చేసిన 100 కుల్ఫీలు, 72 బర్ఫీలను దూల్పేటలో స్వాధీనం చేసుకున్నారు. అయితే ముత్తంగిలో 84 గంజాయి చాక్లెట్లు పట్టివేసింది. రైట్గా ప్రాథమిక ఆసుపత్రిలో డిజిటల్ హెల్త్ రికార్డ్స్. ఏప్రిల్ నుంచి రోగుల వివరాలు ఆన్లైన్లో దశల వారీగా అన్ని ఆసుపత్రులు అమలు. ప్రత్యేక ఐడి సంఖ్యతో అబా కార్డు జారీ. దాంతో ఏ ఆసుపత్రిలోనైనా రోగి వివరాలు అందుబాటులోకి వస్తాయట. ఇక ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించండి 20 లక్షల దరఖాస్తుదారులకు అధికారులు లేఖలు రాసిరట.
జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నిరసనలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యకర్తల ధర్నాలు, పాలన చేతకాక ప్రతిపక్షం గొంతు నొక్కాలని కుట్రలు, రేవంత్ కు 3 చెరువుల నీళ్లు తాగిపిస్తాం కేటీఆర్, ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. నిలిచి గెలిచాం, అసెంబ్లీ గేటును కూడా తాకలేవని సవాల్ చేశారు. ఇక చరిచిన తొడల్ని బద్దలు కొట్టి అసెంబ్లీలో అడుగు పెట్టాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాం, జనసేనకు తెలంగాణ జన్మస్థలం, ఆంధ్ర కర్మస్థలం, తెలంగాణ నేల తల్లి నాకు పునర్జన్మనిచ్చింది, గద్దర్ నాకు అన్న, ఆయన నుంచి స్ఫూర్తి పొందా, సనాతన ధర్మంపై నాకు సర్టిఫికెట్ అక్కర్లేదు, పార్టీ 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వివరాలు. ఇక భూమిపై ఏలియన్స్, ఇక 1940 నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తోంది. అయితే మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారు వెల్లడించిన అమెరికా. భూమిపై ఏలియన్స్ 1940 నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తుందట భూమి మీదకి, ఇతర గ్రహాలకు సంబంధించిన ఏలియన్స్ వస్తూ ఉన్నారట. మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారట. ఏలియన్స్ అంటారా ఇంకో గ్రహాలలో ఉండే మనుషులు లాంటి భూమి మీద కాకుండా సేమ్ ఈ అనంతమైన విశ్వంలో ఎన్ని భూములు ఉన్నాయో, ఎంతమంది జీవులు ఉన్నారో, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో తెలియదు. మనకు చాలా కొద్దిగానే ఎక్స్ప్లోర్ చేసినాం దాన్ని. అయితే గ్రహాంతర వాసులు మనకంటే ఫాస్ట్ ఉన్నట్టు వాళ్ళు కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్టుంది వాళ్ళ దగ్గర. మనకంటే చాలా లాంటి వాళ్ళే, కాకపోతే కొంచెం చిన్నగా ఉంటారట సైజు. రైట్గా. అంటే ఇప్పుడు మనకు అనంతమైన విషయం భూమి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మీద ఎండ స్టార్ట్ అయితే ఆ ఎండ కిరణాలు భూమి మీద పడడానికి 8 నిమిషాలు పడుతుంది. 8 నిమిషాలు. ఎస్. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఎండ కిరణాలు ఏవైతే 8 నిమిషాల క్రితం అవి. ఎస్. ఇప్పుడు అట్లా అన్నట్టు ఒకవేళ సూర్యుడు వెళ్ళిపోయాడు అనుకో, ఇక్కడ నీడ రావడానికి 8 నిమిషాలు పడుతుంది. పాలపుంత. గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం లభించదు, ఆ విషయాన్ని అమెరికన్లమైన మేము నిర్ణయిస్తాం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అటవీ అనుమతుల్లో ఆలస్యం, ఇక 13 హైవేల పనులకు అంతరాయం, 243 హెక్టార్ల అటవీ భూముల గుండా రోడ్లంట, అనుమతులకు ఎదురుచూపులు, ఇవన్నీ వస్తేనే రహదారుల పనులు వేగిరమవుతాయంట. రైట్గా. ఇది కాకుండా గ్రూప్ 3 ఈటి దాంట్లో బీసీలకు కేటాయించిన పోస్టులలో చాలా పోస్టులు పక్కకు పెట్టేసిరట. మరి ఎందుకు పెట్టిరు ఏం కథ అనేది తేలాలి. బ్యాక్లాగులు లేకుండా భర్తీ చేసి తొందరగా కంప్లీట్ చేయాలి అది. సో ఫస్ట్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఈ ఉద్యోగాలు భర్తీ అయిన తర్వాత గ్రూప్ 2కి పోవాలి. అవును. ఎస్. గ్రూప్ 2 అయిపోయిన తర్వాత గ్రూప్ 3కి పోవాలి, ఆ తర్వాత గ్రూప్ 4కి పోవాలి. బ్యాక్లాగులు లేకుండా చూడాలి. ఈ బ్యాక్లాగులు చూపెట్టి మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ కొడతా ఉంటారు, మళ్ళీ ఆపేస్తారు. వేసిన ఉద్యోగాలనే మళ్ళేసి ఈ దుఃఖానం బంద్ చేయరు. అయితే ఇక్కడ మనం ఒక పోల్ పెట్టుకున్నాం, ఆ పోల్ని ఒక్కసారి చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ఉద్యోగాల విషయంలో అన్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఎస్, అన్యాయం చేస్తుందని 180% మంది అభిప్రాయపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ఉద్యోగాల విషయంలో అన్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారంటే అవును, అన్యాయమే చేస్తుంది అని 80% మంది భావిస్తూ ఉన్నారు. దాంట్లో ఈ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికనే నిదర్శనం. మెజార్టీ మేధావి వర్గం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పడ్డాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. క్లోజ్. సో ఇది ఏది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నాకు సభకు వెళ్ళాలి కాబట్టి నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి. దయచేసి మిగతా వార్తల్ని సుదర్శన్. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.